కామనాః పుణ్యభక్తా రాజసయోస్తతా అనిత్యమ సుఖం లోకం ప్రాప్య భజస్వ మాం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల కూర్చు, భక్తుల కూర్చు, రాజస్సుల కూర్చు వేరుగా చెప్పవలన. అందుచే అనిత్యము దుఃఖపూరితమునగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమక సేవలో నియుక్తులగును. సో ఈ శ్లోకానికి ముందు శ్లోకంలో భగవంతుడు వివరిస్తున్నాడు. మాం హి పార్థవ్యపాసిత్రేభిషు పాపయోనియ స్త్రీయో వైశ్యస్తద శూద్రస్యేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నన్ను శరణాగత అయితే స్త్రీలైనప్పటికీ, శూద్రులైనప్పటికీ, వయస్సులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా యాంతి పరాం గతిం, ఉత్తమ గతిని పొందుతారు అని వివరిస్తుంది. దాని తర్వాత ఈ శ్లోకం ఎందుకు వివరిస్తున్నారంటే భగవంతుడు, అరే నీచమైనటువంటి స్త్రీలు, వయసులు, శూద్రులు వాళ్ళు పూజిస్తేనే పరమగతి పొందినప్పుడు కిం పునర్బ్రాహ్మణ, పుణ్యభక్తులు, రాజర్సు వీళ్ళు పూజిస్తే వాళ్ళు ఎందుకు పొందరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు వివరిస్తూ ఉన్నారు. కిం పునర్బ్రాహ్మణ పుణ్యభక్త రాజస్యోస్తదా. అటువంటి వాళ్ళు పొందుతున్నప్పుడు నాకు పరిపూర్ణ భక్తులు, రాజర్సులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ శరణాగతి అయితే ఎందుకు పొందరు అనే విషయాన్ని మనకి భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. అంటే వాళ్ళకే సాధ్యమైతే ఇంకా భక్తులకి అసాధ్యంగా ఏమీ లేదు కదా. ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని భగవంతుడు ఇందులో ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట. అదేంటంటే అనిత్యమ సుఖం లోకం ప్రాప్య భజస్వమాం. అసలు మనం భగవంతుని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మనం ఎందుకు పూజించాలి భగవంతుని? మనకు ధనం కావాలి, అయితే కష్టాలు పోవాలి, చతుర్వేద భజంతిమే జనా పరిపదే అన్న శ్లోకంలో వస్తుంది కదా.